హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పండు మిరపకాయ టమాటా పచ్చడి. ఈ సీజన్లో పండు మిరపకాయలు చాలా బాగుంటాయి కదా, ఈ పికిల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. టమాటాలు మా చెట్లువే, దోరగా పండిన టమాటాలు తీసుకుంది. పండు మిరపకాయలు ఫస్ట్ వాష్ చేసి కొంచెం ఆరబెట్టుకున్నాము. ఆరబెట్టుకున్న తర్వాత టమాటాలు కూడా కడిగేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఐరన్ బాండీ పెట్టింది. ఐరన్ బాండీలో కొంచెం ఆ పండుమిరపకాయలు ప్లస్ ధనియాలు వేసి అవి కొంచెం వేయించుకుంది. కొంచెం ఒక 10 to 15 minutes లోపు అనమాట. ఆయిల్ వేసేసి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, వేయించేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాము. పక్కకి వేగిన తర్వాత ఇట్లా పక్కకు తీసేసుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాము కదా, అవి కూడా వేసేసుకొని అవి కొంచెం మెత్తబడేదాకా అటు ఇటు కదిలిస్తూ ఉన్నారనమాట. కదిలించిన తర్వాత దాంట్లో చింతపండు అయితే వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే పట్టింది. ఈ మిరపకాయలకి చాలా కారంగా అయితే ఉన్నాయన్నమాట. తొడియాలు తీసేటప్పుడే చాలా కారంగా స్మెల్ వచ్చాయి. అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కరివేపాకు, జీలకర్ర, చిన్నులపై ఈ 3 వేసింది. టమాటాల్లో కొంచెం కల్లుప్పు కూడా వేసుకుంది, రాక్ సాల్ట్. ఫస్ట్ ఈ మొత్తం మిక్సీ వేసేసింది. దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసామన్నమాట. తర్వాత ఇవన్నీ చల్లారిపోయినాయి. ఈలోపు ఆ పండుమిరపకాయలు, ధనియాలు కూడా మిక్సీలో వేసేసుకుంది. టమాటాలు వేసుకోకుండా ఇవి ఫస్ట్ బ్లెండ్ చేసుకొని ఇవి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి టమాటాలు యాడ్ చేసి అవి కూడా తిప్పి కొంచెం బాగా మెత్తగా కాకుండా కొంచెం ఒక రకంగా రోట్లో నూరినట్టు ఉండేలాగా పల్స్ మోడ్లో వేసి తిప్పింది. టమాటాలు వేసిన తర్వాత జస్ట్ కలిసిపోవడానికే, సో మెత్తగా అయితే బాగుండదు అనేసి కొంచెం ఇక్కడ మెంతు పొడి కొంచెం వేసుకున్నాను అనమాట. మెంతులున్నా వేసుకోవచ్చు మిక్సీ వేసేటప్పుడు. నేనైతే మెంతి పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక పోపు అయితే వేసేసుకున్నాము. పోపులో కొంచెం ఎండుమిరపకాయ, కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను అనమాట. వేసుకొని వేగిన తర్వాత మనం ఆ మిక్సీ వేసుకున్న చట్నీ దీంట్లో కలిపేసుకుంటే చాలా కమ్మగా ఉండే పండు మిరపకాయ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆ పండు మిరపకాయ చట్నీ వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా అయితే అనిపించింది. టేస్ట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు చాలలేదు, అదే అమ్మకి చెప్తే మళ్ళీ కొంచెం ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత అయితే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం.